గణపవరం గ్రామంలో దాదాపు 30 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ రాజు వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీ అనంత కోటిరాజు గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. గణపవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున గత 20-25 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ నీటి సౌకర్యం కల్పించడంలో కానీ వేళ దాదాపు 10-12 ఎకరాలు కొని ఎకరం 4-5 కోట్లు ఉన్న చోట ప్రాంతంలో కూడా తానుకి జన్మనిచ్చినటువంటి గ్రామం అయితే ఆ గ్రామంలో మంచినీటి కొరత ఉండకూడదు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండకూడదు, విద్యాపరమైనటువంటి సౌకర్యాలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నారు అనంత కోటిరాజు. అందులో ఈవేళ చాలా కార్యక్రమాలను ప్రారంభించుకోవడం. అనంత కోటిరాజు గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో జలప్రసాదం పేరుతో అక్కడ మనం తాగేటువంటి ప్రతి మంచినీటి చుక్క కూడా రాజు వేగేశ్న ఫౌండేషన్ తరఫున ఆయన ఏర్పాటు చేసింది. అన్నదాన కార్యక్రమం భవనం ఏదైతే ఉందో అది ఆయన నిర్మించడం జరిగింది. ఈ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఆయన యొక్క పాత్ర ఉంది. అనేక విద్యా సంస్థలకి గతం నుంచి విత్తనం ఇవ్వడం జరిగింది. అమెరికాలో 3 ప్రసిద్ధమైనటువంటి 50, 60, 70 ఎకరాల ప్రాంగణాల్లో దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఈ విధంగా మనం సేవ చేసేటువంటి విషయంలో ముందు ఉండాలనే దానికి అనంత కోటిరాజు గారిని మనంతా కూడా ఆదర్శంగా తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.